కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పులివెందుల మున్సిపల్ వార్డుల విభజన అంశంపై వైసీపీ నేతలు హైకోర్టు ఆశ్రయించడాన్ని బీజేపీ నేతలు ఆగ్రహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతుంటే ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్ విమర్శించారు. పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని, ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపాలని చూస్తుంటే వైసీపీకి ఎందుకు కంటగింపుగా మారిందని ప్రశ్నించారు. కోట్ల పేరుతో కాలయాపన చేయకుండా ప్రజా తీర్పును గౌరవించి ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ నేతలు సూచించారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 33 నుంచి 40 వార్డులకి పెంచడం జరిగింది. మున్సిపాలిటీ గ్రేడ్ 1గా ఉన్న ఈ పులివెందులలో వార్డుల పెంపకం అనేది చాలా మంచి విషయం. కానీ ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోకుండా వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. వైసీపీ కంచుకోటగా పులివెందులు చెప్పుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న రాజకీయం ఇంతవరకు నేను చూడగా ఎటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ వార్డు ఎలక్షన్లు కానీ జరిగింది లేదు. వాళ్ళ స్వతహాగా సొంత నిర్ణయాలు, సొంత కౌన్సిలర్ని నియమించుకుంటూ ఇన్నేళ్ళు రాజకీయం కొనసాగిస్తూ వచ్చినారు వాళ్ళు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత ప్రజల నిర్ణయమే ముఖ్యమని భావించి ఎలక్షన్లు జరిపించి ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎలక్షన్లు జరిపించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇటువంటి శుభ సూచకానికి కూడా వాళ్ళు అడ్డుకట్ట వేసే దిశగా మాజీ కౌన్సిలర్తో హైకోర్టు పిటిషన్ వేయించి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. ఎలక్షన్లు అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ప్రజల తీర్పు గౌరవించి మీరు ఎలక్షన్లు ముందుకు వస్తే ప్రజలనే ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంతవరకు పులివెందుల వార్డులలో ఎవరు కౌన్సిలర్ ఉండారని కూడా వైసీపీ ప్రభుత్వం ఎవరికి తెలియదు. అంత అనానమస్గా వాళ్ళంతా వాళ్ళ రాజకీయాలు సొంతంగా చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరు వార్డులో ఉంటారో వార్డు సమస్యలు తీర్చే దిశగా ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రజలే వాళ్ళని ఎన్నుకుంటారు. ఎస్ఐఆర్లో చూస్తే వైసీపీ వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరు ఉన్నారు ఎవరు లేరు కూడా వాళ్ళకు బాగా తెలుసు. ప్రతి డోర్ టు డోర్ తిరిగారు, చేశారు. ఇంత చేసి ప్రజల మెప్పు పొందిన మీరు ఈ ఎలక్షన్లకు ఎందుకు భయపడుతున్నారు? ఎలక్షన్లు గెలవలేరనే, లేదంటే ఎలక్షన్లో మేము ముందుకు రాలేమనే, లేదా ఎలక్షన్లు అడ్డుకొని ప్రభుత్వాన్ని చెడ్డపేరు దిశగా మీరు ముందుకు సాగుతున్నారు. ఏదైతే రాబోయే ఎలక్షన్లు జరుగుతున్నాయో 40 వార్డులకు మీరు అంగీకరించి అలాంటి యువతకు ఛాన్స్ వచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం యువతను ముందుకు తీసుకెళ్లే దిశగా సాగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా మీరు సాగకండి.